హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 32వ భాగాన్ని వినేద్దాం. ఆర్యన్ భూమి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ముందు నువ్వు అంటే ఆర్యన్ ముందు నువ్వు అంటూ ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు. ఆర్యన్ వద్దులే నువ్వే చెప్పు నేను వింటాను అంటాడు. భూమి ఇంకా చేసేదేం లేక సరే నేను చెప్పేది దేని గురించి అంటే మన లవ్ స్టోరీ గురించి అంది. అది అందరికీ తెలుసు కదా అన్నాడు. తెలియంది కూడా ఉంది కదా అంది భూమి. అవునా అని అనుమానంగా భూమి వంక చూస్తాడు. అంత డౌట్గా చూడకు, నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావో అంది భూమి. సామ్రాట్ గారు చెప్పేశాడా అన్నాడు ఆర్యన్. హా, కానీ మీకు తెలియని విషయం కూడా ఒకటి ఉంది అంది. అవునా, ఏంటో అది అన్నాడు. నేను నిన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నాను తెలుసా? తెలుసుగా, నేను నీకు ప్రపోజ్ చేసిన చాలా రోజులకి. అప్పటికి అతి కష్టం మీద ఓకే చెప్పావు కదా. నాకు ఇప్పటికీ డౌటే, నువ్వు నా బాధపడలేక ఓకే చెప్పావా లేక మనస్ఫూర్తిగానా అని అన్నాడు. అచ్చా అవునా, అందుకేనా మీకోసం బకెట్లు బకెట్లు కన్నీళ్ళు కార్చాను? ఏమోలే అన్నాడు. సరేలే, మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని అప్పుడు లవ్ చేయలేదు. మరి ఎప్పుడు చేసావమ్మా? 1 year అవుతుంది. ఏంటి జోకా? మనం కలుసుకునే కదా 1 year కాలేదు. కాదు నిజం, అదే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అవునా, అయితే చెప్పు నన్ను నువ్వు ఎప్పుడు లవ్ చేసావు? నా కాలేజ్ 3rd yearలో. అంటే ఫోన్ మెసేజ్ నేనని తెలిసిపోయిందా అన్నాడు. అని నవ్వుతుంది భూమి. ఇది ఆ సామ్రాట్ గడి పనినా వాణ్ణి అన్నాడు ఆర్యన్. శామ్ని ఏమనుకు, నేను అడిగితేనే వాడు నాకు చెప్పాడు. నా దగ్గర ఏది దాచిపెట్టాడు వాడు అంది భూమి. అంటే నువ్వు వాడు చెప్పాడని లవ్ చేసావా? లేదురా నాయన, నిన్ను, నీ క్యారెక్టర్ని, అలాగే నీ చిలిపితనాన్ని, నీ అల్లరిని అన్నిటినీ చూసి లవ్ చేశాను. అవునా, ఇవన్నీ నాలోనే ఉన్నాయా? చెప్పేది పూర్తిగా విను అంది. ఆర్యన్ భూమి చెప్పేది వింటూ తన భూమిని ఫస్ట్ టైం చూసింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆర్యన్కి చిన్నప్పటి నుంచి సామ్రాట్ అంటే చాలా ఇష్టం. తనతోనే ఆడుకుంటూ ఉండేవాడు. కానీ సడన్గా ఇరు కుటుంబాలు విడిపోవడం వల్ల చిన్న పిల్లలైన వాళ్ళకి ఏం అర్థమయ్యేదే కాదు. కానీ ఇద్దరు ఒకే స్కూల్ అవడం వల్ల వాళ్ళ ఆటలు, వాళ్ళ స్నేహం అలానే కొనసాగుతూ వచ్చింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. కానీ ఆ విషయం ఎవరికీ తెలిసేదే కాదు. అందరి ముందు ఎవరికి వారు అన్నట్టు ఉండేవాళ్ళు. సామ్రాట్ 10th ఆర్యన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చారు. ఆర్యన్ ఒకసారి సామ్రాట్ని చూడ్డానికి అని వాళ్ళ స్కూల్కి వెళ్తాడు. సామ్రాట్ భూమి వస్తూ కనిపిస్తుంటారు. అప్పుడే భూమి నవ్వు ఆర్యన్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ లైట్ తీసుకుని సామ్రాట్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సామ్రాట్ని కలిసాక భూమి గురించి అడుగుతాడు. సామ్రాట్, మొన్న నేను చూడ్డానికి మీ స్కూల్కి వచ్చానురా. అవునా, మరి నాకు కనిపించలేదేంటి అన్నాడు సామ్రాట్. ఎక్కడా, ఎప్పుడు తమరు ఒక్కరే వస్తున్నారా? తోడుగా తోకలను తెచ్చుకుంటున్నావుగా, ఇంక మేమెక్కడ కనిపిస్తాంలే అన్నాడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నాడు సామ్రాట్. అదే రెబ్బన్లు వేసుకుని నీతో నవ్వుతూ మాట్లాడుతూ వస్తూ ఉన్నిందిగా, ఎవరో బుడ్డి పిల్ల. భూమి గురించా? ఏమో, భూమియో ఆకాశమో ఎవరికి తెలుసు. ఎప్పుడు నీతోనే ఉంటుంది, ఎందుకలా? తనంటే నాకు చాలా ఇష్టం. తను నా వెనకాల తిరగడం కాదు, నేనే ఎప్పుడు తన చుట్టూ తిరుగుతూ ఉంటాను అన్నాడు సామ్రాట్. ఏంటి బాబు, ఏంటి సంగతి? నువ్వు అనుకున్నట్టు కాదులే, తను నాకు చెల్లిలక్క. అవునా అన్నాడు ఆర్యన్. అవును, తను నాకు చెల్లి, నేను తనకి అన్నని. నీకు చెల్లి అంటే నాకు మరదలన్నమాట. ఏంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఫ్లాట్ అయిపోయావా అన్నాడు సామ్రాట్. అంత లేదులే కానీ అది చిన్న పిల్లలా అవుతుందిరా, దానికి నాకు లవ్ ఏంటి? అది చూడ్డానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది, దానిది చిన్నపిల్లల మనస్తత్వం కూడా, కానీ అంతే స్వచ్ఛంగా ఉంటుంది తన మనసు. ఇంతగా పొగుడుతున్నావు, ఏం చేసిందో ఏంటి తను నీకు అన్నాడు. ఏం చేసిందా? తనని నేను ఒక అన్నలా మాత్రమే చూసుకుంటాను, కానీ అది నన్ను అమ్మలా చూసుకుంటుంది. తను తినకపోయినా పర్లేదనుకొని నాకు పెడుతుందిరా, అప్పుడు నాకు అది అమ్మలా అనే కనిపిస్తుంది. ఒక చిన్న తప్పు చేసినా ఎంత సౌమ్యంగా దాన్ని నా చేత ఆపించేస్తుంది. కానీ నమ్మించి మోసం చేస్తే మాత్రం ఒక్కసారి కూడా వాళ్ళ మొహం తిరిగి చూడదు. ఇంట్రెస్టింగ్, మంచి పిల్ల అనమాట అన్నాడు. చాలా అంటే చాలా. ఏదేమైనా నీకు అమ్మ ప్రేమ లోటు తీర్చుతుందన్నమాట అన్నాడు ఆర్యన్. అవును, తనే కాదు, ఆంటీ అంకుల్ కూడా చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు. ఫ్యామిలీ మొత్తంతో పరిచయం ఉందన్నమాట అన్నాడు. సామ్రాట్ నవ్వుతాడు. అయినా నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అన్నాడు ఆర్యన్. అది ఇప్పుడు కాదు, నేను కొంచెం పెద్దవాడిని అయ్యాక చెప్తాను. అచ్చా, ఇప్పుడు తమరేం చిన్నగా లేరులే కానీ చెప్పు. నువ్వు నన్ను తిట్టకూడదు, ఎక్కిరించకూడదు. ఎంత గోల్ ఎందుకు, నా చెల్లి గురించి అని చెప్పి సావచ్చుగా. అంటే నీకు తెలుసా అన్నాడు సామ్రాట్. బాగా, నా ఫోన్ తీసుకొని నువ్వు చూసే పిక్స్ తనవేగా.
సామ్రాట్ సిగ్గుపడతాడు. నాయనా, కొత్త పెళ్లి కొడుకులా అలా సిగ్గు ఎందుకు? మేం చూడలేకపోతున్నాం, ఆపు. సామ్రాట్ కోపంగా చూస్తాడు. సరేలే గాని నా చెల్లి నీకు అసలు ఎలా రా, హౌ అన్నాడు. నువ్వు నీ చెల్లి పిక్ చూపించావుగా, తను కూడా మన స్కూలే. అలా తనని రోజు చూస్తూ ఉంటాను. మరదలు కదా, అలా క్రష్ ఉంటుందన్నమాట. సరేలే, తనకి ఇంకా టైం ఉంది కానీ ముందే ఎగ్జామ్స్ వస్తున్నాయి, అవి చూసుకో అన్నాడు ఆర్యన్. సరే, ఇక నేను బయలుదేరుతాను. అలా ఇద్దరు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. సామ్రాట్ని చూడ్డానికి వచ్చినప్పుడల్లా భూమిని చూస్తూ ఉండేవాడు ఆర్యన్. అలా అది ఒక అలవాటుగా మారిపోయింది ఆర్యన్కి. అలా భూమి వాళ్ళు 10th అయిపోయాక ఇంటర్లోకి అడుగు పెడతారు. ఆర్యన్కి నిషాతో పరిచయం ఏర్పడుతుంది. మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ నిషా హాస్టల్ కావడం వల్ల ఆర్యన్కి నిషా ఫ్యామిలీ గురించి తెలీదు. సామ్రాట్ చూడ్డానికి వెళ్ళే ఆర్యన్ కాస్త భూమి కోసమా వెళ్ళేది అన్నట్టు మారిపోయాడు. అది కాక భూమి క్యారెక్టర్ మైండ్లో ఫిక్స్ అయిపోతే తన రూపం గుండెల్లో అచ్చయింది. కానీ టీనేజే కదా, అది అట్రాక్షనో లవ్వో అని నిర్ధారించలేక ఆర్యన్ కామ్గా ఉండేవాడు. అలా సాగుతున్న తరుణంలో ఆర్యన్ ఫైనల్ ఇయర్కి వచ్చేస్తాడు. భూమి వాళ్ళు ఇంజనీరింగ్ కోసమని వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్లారు. అప్పటి నుంచి ఆర్యన్కి భూమిని చూడడం కుదిరేదే కాదు. దానితో ఆర్యన్ బాగా డల్ అయిపోయాడు. భూమిని చూడకుండా ఉంటే ఏదో వెలితిగా అనిపించేది. కానీ అలానే కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. అప్పుడే నిషా ఆర్యన్కి ప్రపోజ్ చేస్తుంది. భూమి విషయంలోనే ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న ఆర్యన్ నిషాకి ఓకే చెప్పలేకపోయాడు. అదే కాక ఆర్యన్కి భూమి క్యారెక్టర్ ఏంటో తెలియడం వల్ల నిషాని తనతో పోల్చుకోలేక నిషా బిహేవియర్ ముందు నుంచే తనకి నచ్చకపోవడంతో నిషాని రిజెక్ట్ చేసేస్తాడు. అదీ కాక తనతో ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసేస్తాడు. నిషాకి ఉన్న ఈగో వల్ల తను ఇది అంత ఈజీగా జీర్ణించుకోలేకపోయింది. దాంతో కాలేజీ పై నుంచి దూకేస్తానని బెదిరించి ఆర్యన్ పట్టించుకోకపోవడంతో చెయ్యి కోసుకుంది. ఇవన్నీ ఆర్యన్ని బాగా డిస్టర్బ్ చేశాయి. అందుకే ఎగ్జామ్స్ రాసేసి హైయర్ స్టడీస్ అని చెప్పి ఫారిన్ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాక తనకు అర్థమైంది, ఇన్ని రోజుల నుంచి తను భూమిని మర్చిపోలేకపోయాడానికి కారణం రోజు గుర్తు చేసుకుంటూ ఉండడంతో తను భూమిని ఎందుకింత మిస్ అయిపోతున్నాడో ఒక కంక్లూషన్కి వస్తాడు. తర్వాత 2 సంవత్సరాలు ఎంతో భారంగా ఎదురుచూసి కంప్లీట్ అవ్వగానే ఇండియాకి వచ్చేస్తాడు. రాగానే భూమి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ సుజీ హెల్త్ అప్సెట్ అవ్వడంతో నాగ్ తనని చూసుకుంటూ ఉండేవాడు. సో అలా ఆర్యన్ పైన కంపెనీ భారం మొత్తం పడడంతో భూమిని చూడలేకపోయేవాడు. అలా ఆ ఇయర్ ఎండింగ్లో నాగ్కి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళొస్తానని చెప్పి ఆఫీస్ బాధ్యతలు తనకే వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఆర్యన్. అక్కడికి వెళ్ళగానే భూమి వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. భూమి, దీప, సామ్రాట్ బయటికి వస్తారు. ఆర్యన్ కర్చీఫ్ పట్టుకుని భూమి వాళ్ళ వెనకే వెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావే అంది దీప. బ్యూటీ పార్లర్కి అంది. అక్కడికి ఎందుకే, అయినా నీకు అలవాట్లేదుగా. నాకు కాదే, నీకు అంది భూమి. నాకెందుకు? నీకు పెళ్లి చూపులంట కదా, అంకుల్ నాకు కాల్ చేసి చెప్పారు, అందుకే తీసుకెళ్తున్నాను అంది భూమి. ఏంటి అంది ఆశ్చర్యంగా దీప. ఆ పెళ్ళికొడుకు పాపం. దీప అంటే దాని ఫేస్ దీపంలా వెలిగిపోతుందేమో అనుకుంటున్నట్టున్నాడు. పాపం, వాడి ఒపీనియన్ ఎందుకు మార్చాలి అని నిన్ను అందంగా తయారు చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను అందంగా లేనా? ఎందుకు లేవు, బంగారంలా ఉన్నావు. మరి ఆగాగు, నన్ను చెప్పని. దీప ఏంటి అన్నట్టు చూస్తుంది. భూమి సామ్రాట్ వంక చూడగానే, సామ్రాట్ ఏం లేదు బంగారం, నువ్వు బంగారంలో ఉన్నా బంగారాన్ని కూడా మెరుగు పట్టించాలి కదా అని బుజ్జి ఉద్దేశం. అంతేనా బుజ్జి అంటాడు. అంతే శామ్, నేను ఏది ఆలోచిస్తానో నువ్వు కరెక్ట్గా చెప్పేస్తావు. టూ స్మార్ట్ బాయ్ అంది. అంతేలే, ఎప్పుడు నన్నే వేరే పప్పని చేసి మీరు కలిసిపోతారులేండి అంది దీప. అరే బంగారం, ఎందుకలా గుస్సా అవుతావు? ఇదిగో నన్ను బంగారం అనుకో. సరే పోయి వెండి అనేదే, అది కూడా వద్దు, దానికి కూడా మెరుగు పెడతారు. అచ్చా, ఇప్పుడు నీకు మెరుగు వద్దంటావు. వద్దు. మరి బ్యూటీ పార్లర్ వద్దుగా? వద్దు. దట్స్ ఇట్, ఇంకా వెళ్ళవు కదా? వెళ్ళను, నాకు మెరుగు అవసరం లేదు. గుడ్, అలా ఉండాలి. మనం అమ్మాయిలమే, మనం ఎలా ఉన్నా అందంగా ఉంటాం. అందం అంటే చర్మ సౌందర్యమేనా ఏరా? కాదు బుజ్జి, ఆత్మ సౌందర్యం అని ఎప్పుడో మన కార్తీక్ చెప్పేశాడు కదా దీపాకి. ఏం దీపా, ఇప్పుడు కూడానా నన్నే అంటున్నారు? పొండ్రా అంది. లేదులే, అలా కాదులే, నిజంగా అమ్మాయిలంటేనే అందం. మనం నేచురల్గా ఎలా ఉంటామో అలానే ఉంటాం, బాగుంటాం. మేకప్ వేసుకుంటే ఉండే అందం మనది కాదే, అది మేకప్ వల్ల వచ్చింది. మేకప్ తీస్తే పోతుంది, కానీ మనం ఎలా ఉంటామో అలా మనల్ని చూపించేదే నిజమైన అందం. సో అలానే ఉందాం, ఓకేనా అంది భూమి. సరే అలానే ఉందాంలే అంది. సరే మరి నువ్వు నెలకి బ్యూటీ పార్లర్కి ఎంత ఖర్చు పెడతావో అంత డబ్బు ఇవ్వు. ఎందుకు? భూమి దీప వంక చూస్తుంది. దీప కామ్గా డబ్బు తీసి భూమి చేతిలో పెడుతుంది. రే, నీ పాకెట్ మనీ ఇవ్వు అంది భూమి.
సామ్రాట్ ఏం మాట్లాడకుండా తీసుకుని భూమి చేతిలో పెడతాడు. భూమి తన పాకెట్ మనీ కూడా తీసుకుని ఒక స్లమ్ ఏరియాలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక చిన్న పూరి గుడిసెలో ఒక అమ్మాయి పని చేసుకుంటూ ఉంటుంది. తను ఒక్కడే ఉండడం చూసి నిత్య అంది భూమి. తను భూమిని చూసి అక్క అంటూ వస్తుంది. అమ్మ ఎక్కడరా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు? అమ్మ పనికెళ్ళిందక్క, వస్తూ ఉంటుంది. అవునా, స్కూల్ అయిపోయిందా? హా అక్క, ఈసారి నేనే క్లాస్ ఫస్ట్ వచ్చాను అంది నిత్య. అవునా, గుడ్ రా, నువ్వు ఇలానే బాగా చదువుకోవాలి. ఇంతలో ఆ పాప వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మ మీరెప్పుడొచ్చారు అంది సరోజ. ఇప్పుడే ఆంటీ, ఇవిగోండి ఈ నెలకి పాప ఫీజు ఖర్చులు, ఇవి ఉంచండి అంది భూమి. అమ్మా తీసుకోండి ఆంటీ, పాప చదువుని మాత్రం ఆపకండి. లేదమ్మా ఆపను, తను నాలాగా కాకూడదు, మీలా గొప్ప కావాలి, అందుకోసం నేను ఎంత కష్టమైనా పడతాను. మంచిదాంటీ, పాపని బాగా చూసుకోండి, మేము వెళ్ళొస్తాం. సరే అమ్మ అంది. భూమి వాళ్ళు బయటకు వచ్చి ఒక కాఫీ షాప్లోకి వెళ్తారు. ముగ్గురు కూర్చొని కాఫీ తాగుతుంటారు. వెనక టేబుల్ దగ్గర ఆర్యన్ కూర్చొని ఉంటాడు. ఇప్పుడు చెప్పవే, ఏంటిదంతా? చూసావుగా, మళ్ళీ అడుగుతావేంటే? అలా కాదే, నా బ్యూటీ పార్లర్ మానుకోమంది ఇందుకా? హా అవును. ఏ మంచి పనికేగా ఉపయోగపడింది, తప్పే ఉంది. వాళ్ళు మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఆర్యన్ భూమిని మనసులోనే మెచ్చుకుంటూ ఉంటాడు. అలా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆర్యన్ సామ్రాట్ని కలవగానే సామ్రాట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుంటాడు. ఆర్యన్ కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నానని చెప్పగానే ఇద్దరు బయట ఒక రూమ్ తీసుకుంటారు. ఇప్పుడు చెప్పరా, ఇన్ని రోజులు ఏమైపోయావు, అసలు నువ్వు అబ్రాడ్ వెళ్ళడం ఏంటి అన్నాడు సామ్రాట్. ఆర్యన్ జరిగిందంతా సామ్రాట్ చెప్తాడు. భూమిని లవ్ చేస్తున్నట్టు కూడా. ఏంటి, నువ్వు భూమిని లవ్ చేస్తున్నావా? హా అవును, ఏం చేయకూడదా, అంత రియాక్షన్ ఇచ్చావు? అలా కాదు, ఇది ఎప్పటి నుంచి? ఏమో నాకు కూడా తెలీదు. అదేంటి అలా అంటున్నావు? ఏమో మరి, ఎప్పటి నుంచో తెలియదు, కానీ నేను రియలైజ్ అయ్యింది మాత్రం అబ్రాడ్లోనే. నేను అప్పుడు అడిగితే చిన్న పిల్ల, దానితో లవ్ ఏంటన్నావు? ఏమో నాకే తెలీదు. నువ్వు షూరా భూమి విషయంలో? పక్క తనే నా లైఫ్ పార్ట్నర్ అన్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? తను నేను లవ్ చేయకపోతే? లేదురా, తను ఖచ్చితంగా నాకే అన్నాడు. అంటే నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మావయ్య వాళ్ళకి చెప్పావా? తెలీదు, కొన్ని రోజులు బయటకు వెళ్తున్నానని చెప్పాను. నువ్వు ఇక్కడికి వస్తే నా కోసం ఏమనుకున్నాను, కానీ భూమి కోసం అన్నమాట. ఫీల్ కాకలేరా, నీకోసం కూడా వస్తానులే. సర్లే పద, ఆకలేస్తుంది, ఏమైనా తినేద్దాం అన్నాడు సామ్రాట్. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వస్తారు. ఇద్దరు బెడ్ ఎక్కేస్తారు. అప్పుడే సామ్రాట్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని చూసి ఆర్యన్ షాక్ అవుతాడు. సామ్రాట్ ఫోన్కి మెసేజ్ రావడంతో పడుకున్న ఇద్దరు లేస్తారు. ఈ చైన్లో ఏంట్రా ఈ మెసేజ్లు, ఇంతకీ ఎవరు అన్నాడు ఆర్యన్. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అని ఫోన్ తీసుకుని చూస్తాడు. ఫోన్ చూస్తూ ఆలోచిస్తున్న సామ్రాట్ని చూసి, ఏంట్రా రిప్లై ఇవ్వకుండా ఆలోచిస్తున్నావు, ఇంతకీ ఆ మెసేజ్లో ఏముంది అని చూస్తాడు. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా, ఎవరో నీ ఫ్రెండ్స్ న్యూ నెంబర్ అనుకుంటా, హాయ్ పెట్టారు, రిప్లై ఇవ్వు అన్నాడు ఆర్యన్. సామ్రాట్ సరే అని చెప్పి హాయ్, హూ ఈజ్ దిస్ అని రిప్లై ఇస్తాడు. తర్వాత వచ్చిన మెసేజ్ చూసి సామ్రాట్కి ఎవరో కన్ఫామ్గా నవ్వుకుంటాడు. ఆర్యన్ నోరు తెరుస్తాడు. ఏంట్రా ఇది, నా చెల్లిని లవ్ చేస్తున్నా అన్నావు, మరి ఇంకొకరు డార్లింగ్ ఏంట్రా? నేను కాదు అనింది తను, మరి నన్ను అంటావేంటి? కరెక్టే కదా, మరి నువ్వెందుకు నవ్వావు? ఆ మెసేజ్ ఎవరు చేశారో నాకు తెలుసు కాబట్టి. తెలుసా, ఎవరు? నా చెల్లెలు, నీ దిల్కా దడకన్. అంటే అని సామ్రాట్ వంక చూస్తాడు ఆర్యన్. అవును తనే, భూమి. ఈసారి ఆర్యన్కి ఇంకా గట్టి షాకే తగిలింది. భూమి ఏంట్రా, తను నీతో ఇలా మాట్లాడడం ఏంటి? దానికి అదొక సరదాలే, కొత్త సిమ్ తీసుకున్నప్పుడల్లా ఇలా ఆడుకుంటుంది. ఇది నా కొత్త నెంబర్, ఇలానే వేరే వాళ్ళతో కూడా ఆడుకుంటుంది. ఇదేం పిచ్చిరా నాయనా, ఇది ఎంతేలే, ఇప్పుడు చూడు దానితో ఎలా చాట్ చేయాలో అని భూమికి మెసేజ్ చేస్తాడు. నీకు తెలుసు కదరా తను అని, మరి ఎందుకు అంత భయపడుతున్నట్టు చాట్ చేస్తున్నావు? తనతో ఇలానే చేయాలి, అప్పుడే తను సంతోషపడుతుంది. ఏంటో ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అన్నాడు ఆర్యన్. నీకు కొత్త కదా, ఇలానే ఉంటుంది అని భూమితో చాట్ చేస్తూ ఉంటాడు. ఆర్యన్ కాసేపు ఏదో ఆలోచించి, ఇప్పుడు చూడు తనతో ఎలా చాట్ చేస్తాను, దెబ్బతో ఆ అలవాటు మూసుకుంటుంది. అవునా, ఏం చేయాలనుకుంటున్నావు? వెయిట్ అండ్ సీ అన్నాడు ఆర్యన్. ఏంటో వీడు ఏం చేస్తాడు అని అనుకుని చూస్తూ ఉంటాడు. ఆర్యన్ చాట్ చేసే విధానం చూసి నోరెళ్ళబెడతాడు. ఆర్యన్ భూమితో గొడవపడి భూమి స్విచ్ ఆఫ్ చేయడంతో నవ్వుకొని సామ్రాట్ వంక చూస్తాడు. ఏంటి అలా చాట్ చేశావు? చూడు, ఈ దెబ్బతో అది ఇంకా ఈ అలవాటు మానుకుంటుంది. అచ్చా అవునా, ఏం కాదా అన్నాడు ఆర్యన్. కాదు, అది ఒక్కసారి ఇలా జరిగితే భయపడి మానుకునే టైప్ కాదులే. అది చూద్దాం. తర్వాత ఒకరోజు భూమి వచ్చి సామ్రాట్ని కలుస్తుంది దీపాలైనప్పుడు.
ఏంటే కలవాలన్నావు అన్నాడు సామ్రాట్. అవునరా, నీతో మాట్లాడాలి. అంత సీక్రెట్ ఏముంది? దీపా కూడా లేనప్పుడు రమ్మన్నావు. ఆ సీక్రెట్ ఏంటో నువ్వే చెప్పాలి నాకు. అర్థం కాలేదే. మొన్న నీ ఫోన్లో చాట్ చేసింది ఎవరు? అంటే అది అది నీ నెంబర్ అని నాకు మాత్రమే తెలుసు. అందుకే దీపా భయపడుతుంటే కంగారులో ఆ నెంబర్ టైప్ చేయబోయి ఇది చేశా. "హ్మ్, సరే, నాతో చాట్ చేసింది ఎవరు అది చెప్పు" అంది భూమి. నేనే అన్నాడు. మొదట నువ్వే అని నాకు తెలుసు, ఆ తర్వాత చేసింది ఎవరు అని నేను అడుగుతున్నాను. అది ఎందుకంత తటపటాయిస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? చెప్పలేవా? చెప్పవా? చెప్తానులే, అంత సాగదీకు. సాగదీస్తుంది నువ్వురా. చెప్పమంటే చెప్పకుండా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. సరే అని మొత్తం చెప్పేస్తాడు సామ్రాట్. ఆర్యన్ తనని చూడడం దగ్గర నుంచి తనని లవ్ చేయడం, ఆ రోజు భూమితో అలా ఎందుకు చాట్ చేశాడో మొత్తం చెప్తాడు. నిషా గురించి, సామ్రాట్ లవ్ మ్యాటర్ గురించి తప్ప. భూమి ఆశ్చర్యపోయి, ఏంటి నా వెనకాల ఇంత కుట్ర జరిగిందా అని అంటుంది. కుట్ర ఏంటే అన్నాడు సామ్రాట్. కుట్ర కాక ఇంకేంట్రా? అతనెవరో నన్ను లవ్ చేయడం, దానికి నువ్వు సపోర్ట్ చేయడం, అది నాకు ఇప్పటి వరకు చెప్పకపోవడం, ఇదంతా మోసం కాదారా మిత్రదోహి? ఒసే, నేనేమి అంతా నేరం చేయలేదే, అన్ని మాటలు అంటున్నావు. నాకు చెప్పకుండా వాడికి సపోర్ట్ చేయడం మోసం కాదారా తాటి ముంజు మొహమోడా అంది. ఏంటి? అవునరా ఎండ్రకాయ సచ్చినోడా అంది. ఏంటి ఆ తిట్లు? కొత్తగా ఉన్నాయి కదా అంది. కాదు, చాలా చెత్తగా ఉన్నాయి. పోరా గాడిది గుడ్డు మొహమోడా అంది. వద్దే, ఆ తిట్లు వద్దే వద్దు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అసలు నీకు వాడికి సంబంధం ఏంటి? ముందది చెప్పు. ఓ, నీకు చెప్పలేదు కదా, వాడు నాకు బావ అవుతాడు అని. ఎలా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, మధ్యలో వాళ్ళు విడిపోవడం, అయినా ఆర్యన్ తని వదులుకోకపోవడం, తని బాగా చూసుకోవడం మొత్తం చెప్తాడు. భూమి వింటూ ఉండిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.